ధర్మం న్యాయం వెనకాల ఎన్ని రోజులు కనిపించకుండా ఉన్న నాలుగో సింహం ఏం చేస్తుందో తెలుసా? ఎవ్వరికి కనిపిస్తలేం కదా అని ఏనుగు లెక్క తయారైంది. అవును, ఫ్యామిలీ ప్యాక్ జంబో బ్యాగుల సైజులో పొట్ట వెంచి గున్నేనుగు లెక్క తయారైంది. అందుకే సాయి కుమార్ డైలాగ్ని కొంచెం మార్చి కనిపించే మూడు సింహాలు చట్టం న్యాయం ధర్మం అయితే కనిపించని ఆ నాలుగో ఏనుగేరా పోలీస్ అనుకోవాలి. కనిపించే ఈ మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడని ఆ నాలుగో సింహమేరా పోలీస్. కంటికి కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ 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 అని చెప్పుకుంటారు కదా. నాలుగో సింహం పోలీసే, ఐదో సింహం కూడా ఉంది, అది కూడా పోలీసే. పరిశాన్ అవుతుండ్రా? నిజమే, కనిపించని ఐదో సింహం కూడా పోలీసే. కావాలంటే కర్నూలుకు పోదాం రండి. ఇగో ఇదే కర్నూలు. మీకు ఇన్ని రోజులు కనిపించని ఐదో సింహాలు ఈడనే ఉన్నాయి. నేను మీతో మాట్లాడిపిస్తా చూడుండ్రి. అయ్యా సారు, నీ బరువెంత? నా వెయిట్ ఇప్పుడు యాక్చువల్గా 114 కేజీస్. శభాష్. మరి నువ్వెంతున్నావు సారు? సుమారుగా 110 కేజీలు ఉన్నాను. వెరీ గుడ్ నాయన, ముందటైన కంటే నువ్వే నయం. ఇటువంటి వాళ్ళందరినీ ఒక్కతానికి తెచ్చిండ్రు ఎందుకు సారు? మరి 90 కిలోలు దాటిన అందరి మీద దృష్టి పెడుతున్నాం. పెట్టించి వాళ్ళందరికీ ఇక్కడ మాకు హెడ్ క్వార్టర్ పిలిపించి వాళ్ళందరికీ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఓహో అట్లనా? క్వింటాల్ బరువున్న పోలీసు వాళ్ళని పట్టుకొచ్చి శిక్షణ ఇస్తున్నారా? శిక్షణ కనీసం అట్లీస్ట్ ఒక 4 కిలోలన్నా తగ్గాలని ధ్యేయంతో ఉన్నాం మేమంతా. అట్లనా? 4 కిలోలు తగ్గుతావు. ఇదివరకు ఎటు పోయింది సారు ఈ తెలివి? ఒక రకంగా ఒక యవ్వనం వస్తుంది మాకు. నువ్వా? ఏమైంది? ఒక రకంగా ఒక యవ్వనం వస్తుంది మాకు. అట్లనా? ఇంతకు ఏం చేస్తున్నారని ఇవన్నీ యాదకి వస్తున్నాయి? యోగా చేపిస్తూ వాకింగ్ చేపియడము, వాలీబాల్ ఆడిపియడము అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికి 3 కేజీలు తగ్గినాను. ఇది కంటిన్యూగా ఇది ఖచ్చితంగా చేపియాలా వీళ్ళతో అనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పి చేయిస్తే చాలా బాగుంటుంది. కంటిన్యూ అంటే ఈ పోలీస్ కొలువు పక్కకు పెట్టి ఈ ఆటలు ఆడిపించేది ఉండేనా? గ్రౌండ్లో వచ్చి చిన్నపిల్లలతో ఆడుతుంటే గతం ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. తర్వాత శరీరం కూడా ఒక విధంగా అంటే గాల్లో తేలుతున్నట్టుంది. చాలా ఫ్రీ అయినాము. ఇంతకు ఇట్లా అయ్యేందుకు మీరు ఏమేం చేస్తుండ్రో ఒకసారి చూపిండ్రి. ముందుగాల బాగానే కూర్చున్నారు, ఇస్తరాకుల ముంగడ కూర్చున్నట్టు. ఇగో ఈ సార్ చూడు, ఎందుకు వచ్చి పాడైతిరా నీ పాడుగాను. ఈ బొర్రలు పెంచి సావుదాలకు తెచ్చుకున్నట్టు అయింది అనుకుంటుండు. సరే అది ఓని కానీ ఇంకేం చేసిండ్రు? ఇంత బాల్ మీకు వంగుతున్నారేంది? ఇంకా జర్రా, ఇంకా ఇంకా వంచు ఇంకా. అమ్మ నాకుండా ఈడ కెమెరా పెట్టినామని చూస్తున్నావు. వంగు ముందుగా వంగు. అమ్మో నువ్వేంది ఏంది దొంగ సూపులు చూస్తున్నావు? అబ్బా, నీ ఆసనం మీదకి విశ్వామిత్రుడు కూడా పనికిరాడు కానీ ఇంకేం చేస్తున్నారో చూపియండ్రి. ఏది ఒక బాలయ్య చూద్దాం. ఓ సారు, కింద గీత దొక్కుతున్నావు, ఏమేస్తావో ఏమో. మీకు ఆటలు వచ్చేటట్లేవు కానీ ఒక రౌండ్ ఉరుకుర్రి. ఏమైంది? అప్పుడే దమ్ము తీస్తున్నారు. అమ్మా, మళ్ళా వేస్తారా బొర్రలు? దారి మీకు భోజనం పెట్టిపిస్తాం. ఎట్లుంది భోజనం? పచ్చి కూరగాయల భోజనం. పచ్చి కాకరకాయ ముక్క కొరక బుద్ధి అయితలేదు కదా. చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తింటిరి, ఇవేడ కొరక బుద్ధి అవుతాయి. ఆ రుచులు వేరు, ఈ రుచులు వేరా. తిను తిను, అర్థమైతేనే ఉంది నువ్వు బాల్మీకి తింటున్నావు అని. కానీ తిను ముందు. తిన్నారు కదా, ఇక అనామతం లేచి నిలబడుండ్రి మీ గిన్నెలు పట్టుకొని. అగజుడు 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 నాయనా రాజా, భూమికి చెయ్యి సపోర్ట్ పెట్టేదాకా లేస్తలేదా పీఠం? బాగినుండ్రి. మీరు వెంచాల్సింది బొర్రాలు కాదు, బుర్రాలు వెంచాలే. దొరికిన చెత్తల్లా దీన్ని పోలీస్ శాఖకు మచ్చదేకుండ్రి, సరేనా? పోరిగా బుద్ధిగా పని చేసుకోపోండి. ఇది అన్నట్టు కర్నూలు జిల్లాల కనిపించని ఐదో సింహాల కథ.